హైదరాబాద్ లో కో లివింగ్ హాస్టల్స్ లో నిర్వాహకుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. కో లివింగ్ హాస్టల్స్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా సాగుతోంది. రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలిలో కుప్పలు తెప్పలుగా కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. తాజాగా మరోసారి ఓ కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ రాయదుర్గంలోని కో లివింగ్ హాస్టల్లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. కో లివ్ గెర్నెట్ పీజీలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎండీఎంఏ డ్రగ్ సరఫరా చేస్తున్న 2 నిందితులు, 3 వినియోగదారులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 6 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందాను కవర్ చేసేందుకు వెళ్లిన ఎన్టీవీపై నిర్వాహకులు దౌర్జన్యానికి దిగారు. ఎన్టీవీ కెమెరామెన్ పై దాడికి యత్నించారు. మా హాస్టల్లో ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ రెచ్చిపోయారు. చెప్పు బరాబర్ మాట్లాడతా చెప్పు రాయదుర్గం పోలీసులు నీ దగ్గర పెట్టు. నీ ప్రాపర్టీలో జరిగిన కేసు నీ ప్రాపర్టీలో కేసు జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాపర్టీలో జరగలేదు చెప్పు. నీకు కెమెరా పైకి దౌర్జన్యంగా వచ్చి నేను ఆపుతాను. నా ప్రాపర్టీ తీసేటప్పుడు నేను ఆపుతాను. నేను క్లారిటీ చెప్పాను. నా ప్రాపర్టీ రిక్వెస్ట్ నేను ఇయ్యాను. నా ప్రాపర్టీ వీడియో తీస్తున్నప్పుడు నేను అదే నీకు చెప్తాను. మళ్ళీ వీడియో తీస్తున్నాను. నా ప్రాపర్టీ అంత దౌర్జన్యంగా వచ్చి మేము చేయం కదా. నేను చెప్తున్నప్పుడు వినకుండా నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఎవరికి వచ్చావు? ప్రాపర్టీ నువ్వు చూపి ఎఫ్ఐఆర్ చూపి. నువ్వు ఎఫ్ఐఆర్ చూపి మరి నువ్వు చూపి ఎఫ్ఐఆర్. నువ్వు తీసుకున్నావు కదా నా ప్రాపర్టీకి వచ్చి వీడియో. ఎఫ్ఐఆర్ చూపి నువ్వు ఫస్ట్. తెలుసు నేనే మాట్లాడాను. నాకే ఫోన్ చేశారు. నేనే మాట్లాడి అడిగారు. ఇక్కడ టెనెంట్స్ కాదని నేను చెప్పాను. వాళ్ళు ఇక్కడ టెనెంట్స్ కాదు కాదని నేను చెప్తాను. నేను రికార్డ్ చూపిస్తాను. మరి నువ్వు ప్రాపర్టీ వీడియో తీయద్దు ఫస్ట్. ఇది నా ప్రాపర్టీ. నా ప్రాపర్టీ వీడియో చేయకూడదు ఫస్ట్. నేను మాట్లాడుకున్న తర్వాత నాకు తెలిసి ఎవరితో మాట్లాడుకోవాలో నువ్వు ఫస్ట్ నా ప్రాపర్టీ వీడియో తీయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంత న్యూస్ అయినా ఏ టీవీ అయినా నా ప్రాపర్టీ నువ్వు తీస్తాను. ఫస్ట్ నా ప్రాపర్టీ నువ్వు రూల్ చూపి నువ్వు ఎఫ్ఐఆర్ చూపించి పర్మిషన్ నువ్వు పర్మిషన్ చూపించి నువ్వు ఎవరైనా తీసుకో. మరి నా ప్రాపర్టీ చూడండి. పెద్ద పెద్ద ఎవరైనా తీసుకో. వాళ్ళన్నీ చేస్తుంటారు. మేము చెయ్యం. ఓకేనా? నా ప్రాపర్టీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. నువ్వు ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చేటప్పుడు పర్మిషన్ లెటర్ దందా ప్రైవేట్ ప్రాపర్టీలో జరగల. రోడ్డు మీద దొరకలేదు. కోలివ్ గార్నెట్ తీరుపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ వస్తే చాలు హాస్టల్లో గోల భరించలేకపోతున్నామని వాపోతున్నారు. అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు కేకలు వేస్తూ మందు పార్టీలు చేసుకుంటున్నారని వాపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ప్రాపర్టీలో మీరు ఎందుకు తీస్తారు వీడియో? మా ప్రాపర్టీ నిన్న ఎవరు వచ్చారు? ఫోన్ చేయాలి పోలీసులకి. పిలువు పోలీసులు. ఎవరు చెప్పారు నీకు? మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు ఫోన్ చేయండి. మీకు ఎవరు ఫోన్ చేశారు? వాళ్ళకి ఫోన్ చేయండి. వితౌట్ పర్మిషన్ చూపిండి. పర్మిషన్ చూపిండి. ఫస్ట్ పర్మిషన్ చూపిండి. రాయదుర్గం పోలీసులో పర్మిషన్ చూపించండి. మేము ఎలా చెప్పు. రాయదుర్గం పోలీసులో పర్మిషన్ చూపిండి ఫస్ట్. చేసుకుంటా అంటున్నావు. నేను ఎలా చేయను వీడియో ఆపను ఫస్ట్. నేనైతే ఎలా చేయను. ఈ టైం మాకు నేను ఆపా. నువ్వు ఏ మాకు చెయ్యి. ప్రస్తుతం చూడొచ్చు, ఇదే కోలివింగ్ గార్నెట్ అనే పేరుతో ఇదే హాస్టల్లోనే డ్రగ్స్ పట్టుబడ్డాయి. నిన్న 12 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి కూడా పట్టుబడింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుడు కూడా ఏ విధంగా ఇక్కడే దొరికింది చెప్పారు. వీడియో తీయొద్దు. దొరికిన పర్మిషన్ చెప్పిన ఫస్ట్ నిన్న పోలీసులు వచ్చారా? ఇక్కడ దొరకలేదు. బయట దొరికినాయి. ఇక్కడ ఉండే అతనే కాదు. ఇక్కడ బయట దొరికింది. బయట దొరికితే మా పీజీ పేరు ఎందుకు చెప్తున్నారు మీరు?
మా పీజీ మీద నాకున్న ఇన్ఫర్మేషన్ మీ పీజీ హాస్టల్లో ఉన్న స్టూడెంట్సే, మీ పీజీ హాస్టల్లో ఉన్న 5 స్టూడెంట్సే ఉన్నాయి. మా దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మీకెందుకు చూపిస్తాం? నీకు మీ దగ్గర కాకపోతే క్లారిటీ ఇవ్వు, మా దగ్గర కాదు. చెప్పు, మీరు మా పీజీ చెప్పదు. చెప్పు. మా ప్రాపర్టీ కాదు, మా ఎక్కడ దొరికాయి? ఎక్కడ బయట వాళ్ళు దొరికింది, బయట దొరికారు వాళ్ళు. మా ప్రాపర్టీ కాదు, మీది కాదా? కోలివ్ కాదు, మా రెసిడెంట్స్ కాదు వాళ్ళు, మా టెనెంట్స్ కాదు. ఓకేనా? ఎందుకు వచ్చారు మరి పోలీసులు? వాళ్ళు నార్మల్ చెకింగ్ వస్తే బయట దొరికారు, మమ్మల్ని అడిగారు ఇక్కడ మీ దగ్గర ఉంటారని. మా దగ్గర ఉంటారని మేము చెప్పాము. మీదేనే ఉంది ఎఫ్ఐఆర్ కాపీలో, కోలివ్ గార్నెట్ అంటే మీదే కదా. మా దగ్గర ఉండరు వాళ్ళు. నేను మేనేజర్ ఈ ప్రాపర్టీకి, ప్రాపర్టీ టేక్ కేర్. నిన్న రాలేదు, నిన్న రాలేదు, నిన్న రాలేదు, నిన్న రాలేదు, హాస్టల్ వాళ్ళే 5. నిన్న రాలేదు, నిన్న రాలేదు. మీ పీజీ హాస్టల్ వాళ్ళే. ప్రస్తుతం చూడొచ్చు, ఇదే పీజీ హాస్టల్ సంబంధించి మనం రాయదుర్గం పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా క్లియర్ గా చూడొచ్చు. కోలివ్ గార్నెట్ అని చెప్పి దీన్ని రన్ చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెగ్యులర్ వీకెండ్ లో న్యూసెన్స్ కూడా క్రియేట్ చేస్తా ఉంటారు. ప్రతి వీకెండ్ లో కూడా ఈ బిల్డింగ్ పైన టెరెస్ లో పార్టీస్ కూడా జరుగుతుంటాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. పలుమార్లు కంప్లైంట్స్ వెళ్ళినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు, అదే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సో పోలీసులు నిఘా పెట్టారు, మొత్తం 5 ఇక్కడ అదుపులోకి తీసుకున్నారు. అందులో 2 పెడ్లర్స్ ఉన్నారు. ఆ పెడ్లర్స్ 2 కూడా రెగ్యులర్ గా గంజాయితో పాటు ఓజీ కుష్ను కూడా తీసుకొని రావడం, ఆ తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ ను కూడా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మరోవైపు 3 కన్స్యూమర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరికి ఆ 2 పెడ్లర్స్ ద్వారానే డ్రగ్స్ అదేవిధంగా గంజా అమ్మినట్లుగా గుర్తించారు. ఆ 5 టెస్ట్ చేయగా ర్యాపిడ్ టెస్ట్లతో చేసినప్పుడు 3 పాజిటివ్ వచ్చింది. అందులో 2 గంజాయి పాజిటివ్ వచ్చింది, ఒకరికి గంజాయి అండ్ డ్రగ్స్ 2 పాజిటివ్ వచ్చింది. సో 5 అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు ఎన్డీపీఎస్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కోలివింగ్ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏమైనా డ్రగ్ పార్టీలు నిర్వహించారా, గంజాయి పార్టీలు నిర్వహించారా అనేది పోలీసులు వెరిఫై చేస్తున్నారు. పట్టుబడ్డటువంటి 2 పెడ్లర్లు కూడా ఎవరెవరికి గంజాయిని సప్లై చేశారు, లేకపోతే ఎండిఎంఏ డ్రగ్స్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, బెంగళూరు, గోవా నుంచి వీళ్ళు ఎండిఎంఏ డ్రగ్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో అమ్ముతున్నట్లుగా గుర్తించారు. సో ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కన్స్యూమర్లు ఎవరు అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆ 2 పెడ్లర్లకు ఉన్నటువంటి నెట్వర్క్ పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే 3 కన్స్యూమర్లలో కూడా అందులో కేవలం 2 మాత్రమే గంజాయి అలవాటు ఉండగా ఒకరికి గంజాయితో పాటు ఎండిఎంఏ డ్రగ్స్ కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి తను ఈ పెడ్లర్ల ద్వారానే కొనుగోలు చేశారా, తనకున్నటువంటి నెట్వర్క్ పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి వాటిలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులతో పాటు రాయదుర్గం పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కోలివింగ్ హాస్టల్లోనే 5 అదుపులోకి తీసుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కూడా నిర్వాహకుడు ఏ విధంగా అడ్డుకుంటున్నారో కూడా మనం చూడొచ్చు. ఇన్ కేసు తనది కాకపోయి ఉంటే, ఈ హాస్టల్లో ఉన్నటువంటి వ్యక్తి కాకపోతే మా వాళ్ళు కాదనే క్లారిఫికేషన్ ఇవ్వాలి, కానీ మీడియాను అడ్డుకోవడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా క్లియర్ గా ఉంది. మనం చూస్తున్నటువంటి కోలివ్ గార్నెట్ అనే హాస్టల్లోనే, ఈ కోలివింగ్ హాస్టల్లోనే 5 అదుపులోకి తీసుకున్నామనే విషయాన్ని కూడా రాయదుర్గం పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మీడియాను అడ్డుకోవడం, మీడియా పైన దౌర్జన్యానికి దిగడం కూడా మనం చూస్తున్నాం. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్, ఎన్టీవీ, రాయదుర్గం నుంచి.